అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమర హృదయం. ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక కథ విందామా. నువ్వు ఆయన చచ్చిపోవడం చూసావా? నేను పుట్టగానే మా డాడీ చచ్చిపోయాట. మా మమ్మీ చెప్పింది. మా వీధిలో ఒక ఆయన చచ్చిపోతే అందరూ ఆయనని వాసాల మీద పడుకోబెట్టి తాళ్ళతో కట్టేసి ఎక్కడికో తీసుకుపోయి వదిలేసి వచ్చారు. ఆయన అలా వదలమని అడిగాడుట. మళ్ళా తిరిగి రాడుట. స్వర్గంలో ఉంటాడుట. మనం కనిపించినా గుర్తుపట్టడుట. మారు వేషంలో మళ్ళా మన మధ్యకి వస్తాడుట. నీకు ఇవన్నీ ఎలా తెలుసు? ఆశ్చర్యంగా ఆనందంగా అడిగాడు రాజా. మా నాయనమ్మ చెబుతుంది. నేను కూడా వస్తాను, నాకు కూడా చెబుతుందా? ఇంతలో ప్రోగ్రాం ముగిసినట్టుగా ఆడిటోరియం తలుపులు తెరిచేశారు. జనం బిలబిలలాడుతూ బయటికి వచ్చేశారు. డాడీ వచ్చేశారు. రాజా తన సర్టిఫికెట్స్ తీసుకుని పరిగెత్తేశాడు. ఫనీ చూస్తున్నాడు. కృష్ణ చైతన్య మేయర్ గారి వెంట కారు వరకు సాగనంపడానికి వెళ్తున్నాడు. రాజా వెళ్ళి అతని చెయ్యి పట్టుకున్నాడు. ఆయన మాట్లాడుతూనే రాజా తల మీద చెయ్యి వేయటము, బొగ్గ గిలటము, షేక్ హ్యాండ్ ఇవ్వటమో చేస్తున్నారు. ఫనీ స్టాఫ్ రూమ్లో కిటికీ దగ్గర నిలబడి చువ్వలు పట్టుకుని కృష్ణ చైతన్య రాజాలనే చూస్తున్నాడు. ఆ క్షణంలో ఆ లేత మనసంతా అర్థం కాని బాధ తుఫాను చుట్టుముట్టింది. తనకు అలాంటి డాడీ ఎందుకు లేడు? ఫనీ ఇష్టంగా కృష్ణ చైతన్యనే చూస్తున్నాడు. కృష్ణ చైతన్య చేయి పట్టుకొని అతన్ని అంటిపెట్టుకొని ఉన్నట్టున్న రాజాని చూస్తుంటే ఆనందం కలుగుతుంది. ఈర్ష్యగా కూడా అనిపించసాగింది. కార్లు వరుసగా వెళ్ళిపోతున్నాయి. కృష్ణ చైతన్య రాజా వారి కారు వైపు వెళ్తున్నారు. రాజాతో సీను, రవి ఫ్రెండ్స్ ఉన్నారు. ఫనీ కిటికీ గ్రిల్స్ చువ్వలు పట్టుకొని తదేకంగా చూస్తూ రెప్పవేయటం ఇష్టం లేనట్టుగా ఉన్నాడు. కృష్ణ చైతన్య కార్ లాక్ తీశాడు. లోపల కూర్చున్నాడు. రాజా కూడా కూర్చున్నాడు. వెనక సీట్లో సీను, రవి ఎక్కారు. కార్ స్టార్ట్ అయ్యింది. వెనక్కి వెళ్ళి కాస్త పక్కకు తిరిగి వంపు తిరిగి గేటు వైపుకి తిరిగింది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఫనీకి కడుపులో నుంచి ఏడుపు మొహంలోకి తన్నుకు వస్తుంది. కళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి. కారు గేటు వైపు వెళ్ళిపోలేదు. వరండా దగ్గరగా వచ్చి ఆగింది. రాజా కిటికీ దగ్గర నిలబడి ఉన్న ఫనీని రమ్మనమని చెయ్యి ఊపాడు. అంతే. ఫనీ ఒక్కసారి కిటికీ చువ్వలు వదిలేసి అతని కాళ్ళకి దివ్యశక్తి వచ్చిన వాళ్ళలాగా ఒక్క పరుగున గుమ్మం దాటి వరండాలో పరిగెత్తి మెట్లు దిగి కారు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. పరుగు తీయటం ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవడంతో అతను నిలకడగా నిలబడలేకపోయాడు. చేతులు ఊగుతుంటే వాటిని నమ్రతగా కట్టుకుని నిలబడ్డాడు. ఎలా ఉంది? నొప్పిగా ఉందా? కృష్ణ చైతన్య అడిగాడు. అసలు బాధే లేదు. కృష్ణ చైతన్య ఫనీని రెప్పపాటుగా నిశితంగా చూశాడు. ఈ కుర్రాడిని గమనిస్తూనే ఉన్నాడు. గాలికి ఊగిపోతున్నట్టుగా ఉన్నాడు. అది నీరసం వల్ల, ఆందోళనల వల్ల అని అతనికి అర్థమయ్యింది. కనుముక్కు తీరు బాగానే ఉంది. ముఖంలో సగం అమాయకత్వం, సగం తెలివి కనిపిస్తున్నాయి. రాజా, మీ ఈ ఫ్రెండ్ని కూడా ఇంటి దగ్గర దించుదామా? కృష్ణ చైతన్య కొడుకును సంప్రదించాడు. బయట ఎండ బాగా ఉంది. ఆ కుర్రాడికి తలకి బాగా దెబ్బ తగిలింది. దింపుదాం డాడీ అన్నాడు రాజా ఉత్సాహంగా. రా. కృష్ణ చైతన్య వెనక డోరు తెరిచాడు. ఉత్సాహంగా లోపలికి ఎక్కబోయిన ఫనీ అంతలో ఒంటి మీదకి హఠాత్తుగా తెలివి వచ్చిన వాళ్ళలాగా ఆగిపోయాడు. రాజా, మా అమ్మ వస్తానంది, వచ్చే వరకు ఇక్కడే ఉండమంది అన్నాడు. మీ అమ్మ ఇంకా రాలేదుగా అన్నాడు రాజా. వస్తుంది, గేటు వైపు పాత్రంగా చూస్తూ అన్నాడు. సరే, మనం వెళ్దామా రాజా? కృష్ణ చైతన్య అడిగాడు. వెళ్దాం డాడీ, రాజా చెప్పాడు. కారు స్టార్ట్ అయ్యింది. ఫనీ సీనుని, రవిని దించి మళ్ళీ ఇటే వస్తాంలే, మీ అమ్మ రాకపోతే తీసుకెళ్తాంలే అన్నాడు. ఫనీకి జీవితంలో గొప్ప అవకాశం అందకుండా జారిపోతున్నంత బాధగా అనిపించింది. ముఖంలో నిరాశ మేఘం ముసురుకు వచ్చింది. ఒక్క నిమిషం వాళ్ళతో వెళ్ళిపోదామా అనుకుని ఒక అడుగు ముందుకు వేశాడు. కానీ మనసు అంగీకరించలేదు. అమ్మ తప్పక వస్తుంది. పాపం ఎండలో తన కోసమే బస్సు దిగి నడిచి వస్తుంది. ఫనీ ప్రాణం అస్సలు ఒప్పుకోలేదు. వెళ్ళాలి, వద్దు అని డోలాయమానంగా వేగంగా ఊగిసలాడిన అతని మనసు చివరికి వెళ్లకుండా ఉండడానికి త్వరగా అటు మొగ్గింది. కారు వెళ్ళిపోయింది. పిల్లలు పెద్దలు చాలామంది వెళ్ళిపోయారు. ఫనీ కాళ్ళు ఈడ్చుకుంటూ వెనక్కి తిరిగి స్టాఫ్ రూమ్ వైపు వచ్చాడు. ఇందాక అంత మెరుపులా దాటి వచ్చిన వరండా ఇప్పుడు ఎంత నడిచినా తరగనంత దూరంగా అనిపిస్తుంది. ఇంత క్రితం లేనిది హఠాత్తుగా నుదుట గాయం భరించలేనంత నొప్పి అనిపిస్తుంది.
ఫనీ రూమ్లోకి వచ్చాడు. అక్కడ గాలికి అతని సర్టిఫికేట్స్ అన్నీ చెల్లా చెదరుగా టేబుల్ క్రిందికి గుమ్మం దగ్గర పడి ఉన్నాయి. ఒకటి గాలికి వెళ్ళి కిటికీ చువ్వకు ఆని రెపరెపలాడుతూ ఎగురుతుంది. ఫనీ పరుగున వెళ్ళి దాన్ని తీసుకున్నాడు. అది అప్పటికే చిరిగిపోయింది. ఫనీకి అది చూడగానే ఏడుపు వచ్చేసింది. ఎంత కష్టపడి సంపాదించుకునేది ఎలా చిరిగిపోయిందో ఇంకా అమ్మ కూడా చూడలేదు. అతని మనసు చాలా బాధపడసాగింది. గబగబా వంగి అన్నింటినీ ఏరుకున్నాడు. ఒత్తిపట్టి గుండెలకి హత్తుకున్నాడు. అతని చేతికి జేబులో మెత్తగా తగిలింది. తీసి చూశాడు జేబు రుమాలు. ఫనీ దాన్ని అపురూపంగా చూశాడు. మడతలు పెట్టి మళ్ళా జేబులో పెట్టుకున్నాడు. సర్టిఫికెట్స్ పట్టుకొని స్కూలు ఆవరణ దాటి వచ్చి బయట ఎండలో నిలబడ్డాడు. ఎంతసేపు చూసినా తల్లి రావటం లేదు. స్కూల్ గేటు వేసేశారు. ఫనీ బయట తల్లి కోసం వేచి చూస్తున్నాడు. అతనికి దాహం వేయసాగింది. నోరు పొడారిపోతుంది. ఎదురుగా కూల్ డ్రింక్స్ బండి మీద ఎదురుగా అపార్ట్మెంట్స్ కడుతున్న 2 కూలీలు పిల్లలు ఐస్ ఫ్రూట్ కొనుక్కుంటున్నారు. వారిని చూసేసరికి ఫనీకి ఇంకా దాహం ఎక్కువయింది. కానీ తన దగ్గర డబ్బు లేవు. తల్లి మీద కోపం వచ్చింది. అమ్మ ఎప్పుడు ఇంతే, 1 పైసా కూడా ఇవ్వదు. లేవురా నాన్న అంటుంది. పైన ఎండ మార్చేస్తుంది. ఫనీ చేతిలో సర్టిఫికెట్స్ నెత్తి మీద నీడలాగా పట్టుకొని కళ్ళు చెకిలిస్తూ నిలబడ్డాడు. చెమటలు కారుతున్నాయి. తల మీద దెబ్బ పోటుగా బాధగా ఉంది. నిలబడలేనంత నీరసంగా ఉంది. దాహంతో ఆరిపోతున్న పెదవుల్ని నాలికతో తడుపుకుంటున్నాడు. అతనికి కృష్ణ చైతన్య గుర్తుకు వస్తున్నాడు. అతడు తన భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకెళ్లడం, కుర్చీలో కూర్చోబెట్టి గాయానికి మందు వేయడం, అతని పొట్టకి తన ముఖం ఆనడం ఇదే గుర్తుకు వస్తుంది. చాలా ఆనందంగా, ఎండవేడి, దాహం, బాధ తెలియనంత సంతోషంగా ఉంది. మళ్ళా వాళ్ళు రమ్మన్నా తను వెళ్ళలేని ఆశాభంగం గుర్తుకు వచ్చింది. దాహం రెట్టింపయింది. అమ్మ ఎప్పుడు వస్తుందో అతనికి ఆ క్షణంలో తల్లి మీద చాలా కోపం వస్తుంది. స్కూల్కి అందరు అమ్మ నాన్నలు వచ్చారు. అమ్మ ఎప్పుడు ఇంతే, రానే రాదు. కృష్ణ చైతన్య, రాజా గుర్తుకు వచ్చారు. అసలు తనకి కృష్ణ చైతన్య డాడీ అయ్యి రాజాకి అమ్మ మమ్మీ అయితే ఎంత బాగుండేది. అంతా మన కర్మరా నాయనా. ఆ దేవుడు అక్కడ కూర్చుని మన రాత రాస్తాడు. నానమ్మ ఆకాశం వైపు వేలు పెట్టి చూపించడం గుర్తుకు వచ్చింది. ఫనీ ముఖం ఎత్తి ఆకాశం వంక చూశాడు. అక్కడ ఎక్కడికి వెళ్ళటానికి ఒక దోవ కూడా కనిపించడం లేదే. ఆ దేవుడు ఎక్కడుంటాడో? ఆ మేఘాల చాటున ద్వారం ఉందా? ఫనీకి నానమ్మ మాటలు మళ్ళా గుర్తుకు వచ్చాయి. ఆ దేవుడు మనందరినీ ఓ కంట కనిపెట్టి ఉంటాడులే. నువ్వు నా పెట్టెలో నుంచి ఏదైనా తీసి దొంగతనం చేస్తే నాకు తెలియకపోయినా ఆయనకు తెలుస్తుంది అంటుంది. ఆ మాట విన్నప్పటి నుంచి ఫనీకి భయం. దొంగతనం మాటే అతనికి చిన్నప్పటి నుంచి గుర్తుకు వచ్చేది కాదు. ఈ నానమ్మ ఒక్కతే, చెవిటి గోల. అరిస్తే గాని మాట వినిపించదు. ఒక మాట 4 సార్లు పెద్దగా చెప్పాలి. తనకేమో అలా అరిస్తే దగ్గు వచ్చేస్తుంది. ఊపిరి ఆడదు. ఫనీ కాలికి ఏదో తగిలింది. చూశాడు. కంకర్రాయి చేతిలోకి తీసుకున్నాడు. మళ్ళా ఆకాశంలోకి సూటిగా చూశాడు. అతని మనసు ఆశాభంగంతో కుతకుతలాడిపోతుంది. ఒరేయ్ దేవుడు, ఎక్కడున్నావురా నువ్వు? నాకు నాన్న ఎందుకు లేడు? కృష్ణ చైతన్య గారిని డాడీగా నాకు ఎందుకు ఇవ్వలేదు? మా ఇంట్లో అన్నం వండటానికి బియ్యం ఇవ్వలేదు ఎందుకు? మాకు కారు ఎందుకు ఇవ్వలేదురా నువ్వు? ఫనీ ఆకాశం వైపు తదేకంగా కళ్ళు చిట్లించి చూసి రాయిని విసిరి పుచ్చుకుని ఒక్క ఊపుతో పైకి విసిరాడు. ఆ విసరడంలో కసి, ద్వేషం, ఆగ్రహం ఆ రాయి ఆకాశం వైపు వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళా అంతలో క్రిందికి వచ్చేసి రోడ్డు మీద ఎదురుగా స్కూటర్ మీద వస్తున్న ఒక ఆయన నెత్తిన టప్పీమని తగిలింది. ఆయనది అసలే బట్టతల. ఆ రాయి టంగున తగలడంతో తల దిమ్మ తిరిగి స్కూటర్ అదుపు తప్పి ఎలాగో అతి కష్టం మీద కంట్రోల్ చేసి ఆపుకున్నాడు. స్కూటర్కి స్టాండ్ వేసి వచ్చి ఆయన ఫనీ మెడని కోడిపిల్లను పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. ఏరా, ఇక్కడ నుంచొని వచ్చేపోయే వారి మీద రాళ్ళు విసురుతున్నావా? గుండా వెదవా, ఎవరు చెప్పారు ఈ పని? రోజుకి ఎంత సంపాదిస్తున్నావురా అంటూ చెవి గట్టిగా పిండాడు. వేలడంత లేవు, అప్పుడే మొదలు పెట్టావన్నమాట. ఏ స్కూల్ నీది? ఓహో, మేరీగోల్డా. దాని పరువు తీస్తున్నావు కదా, ఎందుకురా ఈ రాళ్ళు కొడుతున్నావు? అమ్మ అబ్బా లేరా నీకు? ఆయన ఉరిమి చూశాడు. ఫనీ వేటగాడి చేతిలో బాకులా గిలగిల్లాడాడు. మా నాయనమ్మ చెప్పింది, అందుకని దేవుణ్ణి కొట్టబోతే మీకు తగిలింది. అమ్మ నాయనో, ఆ దేవుడికే పెట్టావా ఎసరు? ఆయన ఫనీ వీపు మీద, నెత్తి మీద 2 దెబ్బలు బలంగా అంటించాడు. ఆయన చేయి దెబ్బ 100 మనుగురాళ్లతో కొట్టినట్టుగా ఉంది.
ఫణికి నడుము వంగిపోయి లేవలేకపోతున్నాడు. అంతలో అక్కడ రిక్షా వచ్చి ఆగింది. అందులో నుంచి ఉదయం బస్సులో వెళ్తూ ఫణి జాగ్రత్త అన్న యువతి దిగింది. అయ్యయ్యో, ఏమిటిది? ఏమిటండి పిల్లాడిని అలా కొడుతున్నారు? అంది ఆయనను పక్కకు లాగుతూ. ఎవరమ్మా నువ్వు? ఈ విధవ ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన మళ్ళీ చెయ్యెత్తబోతుంటే ఆ అమ్మాయి ఆ చేతిని గట్టిగా పట్టుకుని దించేసింది. ఆయన్ని బలంగా ఒక తోపు తోసి ఫణిని దగ్గరికి తీసుకుంది. ఏమిటండి, పిల్లాడిని అలా చావగొడతారు? మీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ఆదిశక్తిలా చూసింది. పోలీస్ రిపోర్ట్ ఇస్తావా? పద, నేను చెప్తాను పోలీసులకి. దేవుడిని కొడుతున్నాడు అంటూ ఈ రాస్కెల్ మా అందరి మీదకి రాళ్ళు వేస్తున్నాడు. ఈరోజు నేను లేచిన వేళ మంచిది, లేకపోతే ఆ దెబ్బకి నా స్కూటరు గిర్రున తిరిగి నేను యాక్సిడెంట్ అయి చచ్చి ఉండేవాడిని. మా ఆవిడ వీడి ప్రాణానికి పడి ఏడ్చేది. చూడమ్మ దెబ్బ అంటూ ఆయన బట్టతల మీద బొప్పి చూపించాడు. దేవుడేమిటి, రాయి ఏమిటి అంది అయోమయంగా. అడగమ్మ వాణ్ణి. ఏమిట్రా, నిజమేనా? ఫణి తల వంచుకొని మాట్లాడలేదు. తెలియక చేశాడు, క్షమించండి అంది ఆయన్ని. ఏదో అయినింటి ఆడపిల్లలా ఉన్నామని వదిలేస్తున్నాను, లేకపోతే వీడి డొక్క చీరేసి ఉండేవాడిని అంటూ ఆయన వెళ్ళిపోయాడు. ఫణి, రాయి విసిరావా అంది ఆగ్రహంగా. విసిరాను, కానీ నత్తి వస్తుంది. నువ్వు స్కూల్కి ఎందుకు రాలేదు అన్నాడు రోషంగా. అయ్యయ్యో, ఏమిట్రా కట్టు? తలకు దెబ్బ ఎలా తగిలింది? అప్పుడే గమనించి ఆదుర్దాగా దగ్గరికి తీసుకోబోయింది. ఫణి దూరంగా తోసేశాడు. తను ఎడంగా జరిగి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. రా, ఇంటికి వెళ్దాం. బలవంతంగా అతను చేయి పట్టుకుని రిక్షా వైపు లాక్కు వస్తుంది. ఇంతలో కారు ఒకటి దగ్గరికి వచ్చి ఆగింది. అందులోంచి రాజా తల బయటికి పెట్టి ఫణి అని పిలిచాడు. ఫణి రాజాను చూడగానే దెబ్బలు తిన్న బాధ అంతా ఒక్కసారిగా మర్చిపోయాడు. ముఖం ఆనందంతో వికసించింది. హలో ఆంటీ. రాజా ఆ యువతిని పలకరించాడు. రాజా, బాగున్నావా? ఆంటీ, మా డాడీ అమరా ఆంటీ. ఫణి వాళ్ళ అమ్మ, పెద్ద మనిషి తరహాగా చెప్పాడు రాజా. హలో అన్నాడు కృష్ణ చైతన్య పలకరింపుగా. అమర అతనికి నమస్కరించింది. రండి, ఎండగా ఉంది, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు కృష్ణ చైతన్య వెనుక డోర్ తెరుస్తూ. చాలా థ్యాంక్స్ అండి. వద్దు, రిక్షా ఉంది, వెళ్ళిపోతాం. నమ్రతగానే అయినా దృఢంగా ఉంది జవాబు. అతను తెరిచిన డోర్ని అమర టక్కున వేసేసింది. కృష్ణ చైతన్యకి ఏం చెప్పాలో తోచలేదు. రాజా, వెళ్దామా అన్నాడు. ఓ బాయ్ ఫణి. బాయ్ ఆంటీ. కారు కదిలి వెళ్తుంటే రాజా చెయ్యి ఊపాడు. ఫణి ముఖంలో వెన్నెల వెలువలాగా వచ్చిన ఆనందం ఒక్కసారిగా ఎవరో గుప్పున ఊదేసినట్టు అయ్యింది. ముఖం మార్చుకుని, ఎందుకు వద్దన్నావు? హాయిగా కారులో వెళ్ళేవాళ్ళం కదా అన్నాడు కోపంగా. అతని గొంతు నిరాశతో ఏడుపు ప్రతిధ్వనిస్తుంది. మనకి రిక్షా ఉందిగా అంది. ఉంటే కారు ఎప్పుడు ఎక్కుతామా? అలాంటి కోరికలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? పని కంఠం మొరాయింపుగా ఉంది. ఉండకూడదు అంతే. అమ్మ చెప్పిన మాట వినాలి, ఎదురు ప్రశ్న వేయకూడదు అని ఎన్నిసార్లు చెప్పాను? నువ్వు అసలు ఎందుకు ఆలస్యంగా వచ్చావు?